మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా అని పాత నిబంధన గ్రంథంలో అన్ని జనులు చెప్పారు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు మాకు కాదు, మాకు కాదు అని చెప్పి అన్యజనులైనటువంటి వారు చెబుతూనే ఉన్నారు. కానీ సర్వమానవాళి కోసం తన రక్తాన్ని ఆ యొక్క కల్వరి శిలువలో కార్చి చనిపోయి తిరిగి లేచి మూడవ దినమున తండ్రి యొక్క కుడిపార్శ్వమున సింహాసనాసీనుడే రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ప్రభువు అయిన యేసుక్రీస్తు మీరు వద్దనుకుంటూ ఉన్నారు. కానీ ఈ లోకంలో మీరు చేసుకున్నటువంటి బంగారు, వెండి, కొయ్య, రాతితో చేసుకున్నటువంటి విగ్రహాలను మీరు పూజ చేస్తున్నారు. ఆ విగ్రహాలు కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, చేతులుండి ముట్టుకొనలేవు, ముక్కుండి వాసన చూడలేవు, కాళ్ళుండి నడవలేనటువంటి ఆ మాయా విగ్రహాలను చేసిన వారు ఎటువంటి వారో పూజించే వారు కూడా అటువంటి వారే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. తిరిగి మరలా